త్రియేక దేవుని నామాన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వర్తమానము ద్వారా మీతో మాట్లాడాలని చెప్పని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాము. దేవా, మీకు వందనాలు. ఈ వర్తమానం ద్వారా నా తండ్రి, మీరు మా అందరితో మాట్లాడుచున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నేను మాట్లాడితే నిష్ప్రయోజనము. నీవే మా అందరితో మాట్లాడమని కోరుచు ప్రతి బిడ్డని మీరు దర్శించమని ప్రార్థిస్తూ యేసునామని ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఏంటిది అంటే, న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాము. ఆ అధ్యాయంలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపును బట్టి మీ ముందు ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఆలకించాలని చెప్పని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా యుద్ధానికి సంబంధించిన అధ్యాయము. మీరు న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదివినట్లయితే, యెహోషువ మృతి పొందిన తరువాత ఇశ్రాయేలీయులు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకి పోవలనని యెహోవా తెలియచేయనట్లు ప్రార్థన చేయగా, యెహోవా ఆ దేశమును యూదా పట్టణ వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవలనని సెలవిచ్చెను. ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. యుద్ధము చేయటానికి ఒక ప్రార్థన జరుగుతా ఉంది. ఆ యుద్ధంలో ఎవరు ముందుగా వెళ్ళాలి? ఎవరు తలపడాలి? ఎవరు నిలబడాలి? ఎవరికి దేవుడు ఆ దేశాన్ని స్వాధీనపరచబోతున్నాడో, ఈ అంశాలన్నిటి నిమిత్తము ఈ 12 గోత్రాలకు సంబంధించిన ప్రజలు ప్రార్థన చేయటం ఆరంభించారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారికి దేవుడు జవాబునిచ్చాడు. ఒక గోత్రపు వారిని, యూదా గోత్రపు వారిని ముందు నిలబడమని చెప్తాడు. వారికి దేశాన్ని ఇచ్చాను అని చెప్పని దేవుడు వారికి సెలవిచ్చినప్పుడు వారు ఆ కనానీయులతో యుద్ధము చేయటానికి సిద్ధపడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అంశము ఏంటిది అనంటే, మన జీవితంలో ఈ రోజున ఆనాడు యుద్ధము ఏ విధంగా అయితే కనానీయులతో యుద్ధము చేస్తూ వచ్చారో, ఈ రోజున మానవుడు కూడా తన జీవితమంతా కూడా ఏదో ఒక యుద్ధము చేస్తూనే ఉంటున్నాడు. కొందరు మానసికంగా యుద్ధం చేస్తూ ఉంటారు. కొందరు శరీరపరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే మనిషి జీవితమంతా కూడా పోరాటమే ప్రియులారా. ఏదో ఒక పోరాటము మనిషి జీవితంలో ఉంటూనే ఉంటుంది. అయితే ఈ పోరాటాల్లో ఎవరు గెలుస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే, నువ్వు పోరాడుతున్న పోరాటము నీ భవిష్యత్తు కొరకై ఉండొచ్చు, నీ కుటుంబము కొరకై ఉండొచ్చు, లేదా నీ పిల్లల గురించి అయ్యుండొచ్చు, లేదా కొన్నిసార్లు నీ గురించి నువ్వు పోరాడుతూ ఉండొచ్చు. అయితే ఈ పోరాటంలో నువ్వు గెలుస్తున్నావా? ఓడిపోతున్నావా? అని చెప్పని నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది కదా! ఈ రోజున పోరాటం చేస్తున్నావు కదా! ఈ పోరాటం చేస్తున్న నీవు ఈ పోరాటాన్ని ప్రార్థనతో ఆరంభించావా? లేదా స్వచిత్తముతో ఆలోచనలతో నీ పోరాటాన్ని ఆరంభిస్తూ ఉన్నావా? ఒకవేళ నీవు ఈ పోరాటాన్ని ఒంటరిగా ప్రారంభించినట్లయితే, ప్రార్థనా పూర్వకంగా కాకుండా ఒంటరిగా ఏదో సాధిద్దాము, ఏదో సంపాదిద్దాము, ఏదో చేద్దాము అన్న ఆలోచనతో నువ్వు ఒంటరిగా ఈ పోరాటాన్ని ఆరంభించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, నీకొక చిన్న మనవి ఏంటిదనంటే, ప్రార్థనతో ఆరంభించు నీ పోరాటాన్ని. అది నువ్వు ఏ పోరాటమైనా సరే కావచ్చు. మానసిక పోరాటమైనా కావచ్చు, శరీరపరమైన పోరాటము కావచ్చు. ఆ పోరాటంలో నువ్వు విజయాన్ని సాధించాలి అనంటే, ప్రార్థనా పూర్వకంగా నీ పోరాటాన్ని ఆరంభించాలి అని చెప్పని మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు కూడా ఏం చేశారనంటే, యుద్ధము ఆరంభించినప్పుడు ప్రార్థనతోనే ఆరంభించారు. అయితే రాను రాను ఈ పోరాటము ఎట్లా కొనసాగుతూ ఉందనంటే, ఈ పోరాడే విషయంలో ప్రజలందరూ కూడా ఆ బిజీలో ఉండిపోయి దేనిని మర్చిపోయారయ్యానంటే, ప్రార్థనా జీవితాన్ని మర్చిపోవటం జరిగింది. ఈ రోజున మన జీవితాల్లో గూడా మనకున్న బిజీ లైఫ్, మనం పోరాడుతున్న ఈ పోరాటంలో మన జీవితాల కొరకు, కుటుంబాల కొరకు మనం ఎంతో పోరాడుతూ ఉన్నాము. ఏదో సాధిద్దామని. కానీ ఈ పోరాటంలో మనం అసలది మర్చిపోతూ ఉంటున్నాం. ఏంటిది అనంటే, ప్రార్థనతో మన పోరాటాన్ని కొనసాగించటము. అది మర్చిపోయి మనం పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాము. దానివల్ల కొంతకాలం నువ్వు విజయాన్ని సాధించొచ్చేమో.
ప్రార్థనా జీవితం లేకుండా, నువ్వు ప్రార్థించకుండా నీ పోరాటంలో కొన్ని రోజులు నువ్వు విజయాన్ని సాధించొచ్చేమో గానీ, అంతిమ ఫలితము మాత్రము చివరికి నువ్వు పొందుకునేది ఏది ఉండదు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దయచేసి నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, నీ పోరాటము ప్రార్థనతో ఆరంభమవ్వాలి. నీ పోరాటము ప్రార్థన ద్వారా కొనసాగాలి. నీ పోరాటము ప్రార్థన ద్వారానే ముగించాలి. ఈ పోరాటాల్లో నీ ప్రార్థనను నిర్లక్ష్యము చేసినట్లయితే జాగ్రత్త, మధ్యలో ఎక్కడ ఓడిపోయే పరిస్థితులు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ప్రజలు కూడా, ఈ యూదా ప్రజలు కావచ్చు, యూదా ప్రజలకి సహకరిస్తున్న వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రార్థన ద్వారా పోరాటాన్ని ఆరంభించారు. దేవుడు కొన్ని సలహాలు చెప్పాడు. అయితే వీళ్ళు దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన ద్వారా ఆరంభించి కనానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో గెలుస్తూ ఉన్నారు. గెలుస్తున్నప్పుడు మెల్లమెల్లగా వీళ్ళ జీవితంలో ప్రార్థన సన్నగిల్లుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ప్రార్థన సన్నగిల్లుతుందేమో, జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఏది తగ్గినా సరే పర్వాలేదేమో కానీ ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితం మాత్రము తగ్గకుండా నీ జీవితాన్ని కాపాడుకో. అది చాలా ప్రాముఖ్యము. నీ ప్రార్థన నీకెంతగానో సహాయపడేది. నీ ప్రార్థన నువ్వు చేస్తున్న యుద్ధాలలో నీకు విజయాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది. నువ్వు చేస్తున్న ప్రార్థన నీ యుద్ధములో, నువ్వు చేస్తున్న ఈ యుద్ధంలో, ఈ లోకంలో నువ్వు చేస్తున్న యుద్ధములో నువ్వు కృంగిపోకుండా, నువ్వు నీరసపడకుండా, నువ్వు ఒంటరివి అని అనుకోకుండా చేసేది ఏంటిదనంటే, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ వెన్నంటే ఉండే ప్రార్థన. నీ ప్రార్థన నిన్ను విడిచిపెట్టదు. నువ్వు దేవుడికి ఏ ప్రార్థన అయితే చేస్తూ ఉంటావో ఆ ప్రార్థన ద్వారా దేవాది దేవుడు తన ఆత్మని నీ మీద కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ప్రార్థన విషయంలో మాత్రము సన్నగిల్లొద్దు అని చెప్పని ప్రభు పేట ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అయితే వీళ్ళు చేశారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. యుద్ధము చేస్తూ చేస్తూ వీళ్ళు చేసిన పని ఏంటిదంటే, ఒక ప్రాంతానికి వెళ్తున్నారు, యుద్ధము చేస్తూ ఉన్నారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు, యుద్ధము చేశారు. ఇంకొక ప్రాంతానికి వెళ్ళారు, యుద్ధము చేశారు. అయితే వీళ్ళ జీవితంలో వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటిదేనంటే, యుద్ధము చేసి గెలిచిన తర్వాత వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, పర్వాలేదులే, మనం యుద్ధాల్లో గెలుస్తున్నాం కదా, దేవుడు మనకి తోడుగానే ఉంటున్నాడు. అప్పుడెప్పుడో ప్రార్థన చేశాం కాబట్టి ఆ ప్రార్థన మనకి సహకరిస్తూ ఉంటుందిలే అని చెప్పని వీళ్ళు అనాలోచనతో యుద్ధము చేసిన తర్వాత ఏ విధంగా ఉండాలి, యుద్ధము జరిగిన తర్వాత, యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత ఎలాగున బ్రతకాలి అన్న విషయము ప్రార్థన చేయలేదు వాళ్ళు. ప్రార్థన చేయకుండా సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళటం మొదలుపెట్టారు. అయితే మీరు ఈ ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్నో సందర్భాల్లో 19వ వచనం నుంచి 32వ వచనం వరకు కూడా అక్కడ మనకి కనపడుతున్న విషయం ఏంటిదనంటే, యుద్ధంలో గెలిచారు కానీ కొన్నిటిని వెళ్ళగొట్టలేకపోయారు. 19వ వచనంలో కనపడిద్ది మీకు మాట, 21వ వచనంలో కనపడిద్ది. అలాగని మనం చూసుకుంటూ వెళ్తే 28వ వచనంలో కనపడిద్ది, 29, 30, 32 ఈ వచనాలన్నిట్లలో కూడా కొన్నిటిని వెళ్ళగొట్టలేకపోయారంట. వీరు యుద్ధము జరిగిన తర్వాత వేటినైతే వెళ్ళగొట్టలేదో వాటి ద్వారా మరలా వీళ్ళ జీవితం ఏమైపోతూ వచ్చిందనంటే పతనానికి దారితీసింది. నష్టపోవటం ఆరంభించారు. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు ప్రేమతో మనవి చేస్తున్న మాట, మన జీవితాల్లో కూడా కొన్నిటిని వెళ్ళగొట్టవలసిన అవసరత మనకుంది. దేవుడు మనకి ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చాడు, మనకు ఒక మంచి భవిష్యత్తునిచ్చాడు దేవుడు. ఈ మంచి భవిష్యత్తు మనము స్వాధీనపరచుకోవాలన్నా, ఆ మంచి భవిష్యత్తును మనము స్వీకరించాలన్నా, ఆ మంచి భవిష్యత్తులో మనము ఉండాలి అని అంటే మన జీవితంలో కూడా వెళ్ళగొట్టవలసినవి కొన్ని ఉంటూ ఉన్నాయి. ఈ మొదటి అధ్యాయము, న్యాయాధిపతుల మొదటి అధ్యాయంలో వారు 6 విషయాలు వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల బలమైన రథములను వెళ్ళగొట్టలేకపోయారు, కొన్ని చోట్ల విచిత్రమైన స్నేహాలను వెళ్ళగొట్టలేకపోయారు అని చెప్పి కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. అంటే వాళ్ళు వెళ్ళగొట్టలేని పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. అయితే ఇది ఆత్మీయంగా మనం తీసుకున్నట్లయితే మన జీవితంలో కూడా మనం చేస్తున్న పోరాటాన్ని బట్టి మనము విజయాన్ని సంపాదించాలి, విజయ జీవితాన్ని మనం జీవించాలి అని అంటే
ఒక్కొక్క విజయం తర్వాత నీవు నీ జీవితంలో వెళ్ళగొట్టవలసినవి కొన్ని ఉన్నవి. ఒక 6 విషయాలు మనము ఖచ్చితంగా మన జీవితంలో నుంచి తీసివేసుకోవాల్సిన అవసరత మనకెంతైనా ఉంది. ఈ ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకి కొనసాగుతున్నప్పుడు మనల్ని వెనకాలకి లాగే ఒక 6 పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఈ మొదటి అధ్యాయంలో 6 విషయాలున్నవి. అవే మీతో పంచుకోవాలని చెప్పని ఆశపడుతూ ఉన్నాను. ఏంటివి అవి అనంటే, మొదటి విషయం ఏంటిదనంటే గతము. ఈ రోజున ఈ గతము అనేది అంటే పాస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెన్. ఈ పాస్ట్ అనేది మనిషి జీవితాన్ని విడిచిపెట్టట్లేదు. గతంలో ఎన్నో సందర్భాలు జరిగాయి. ప్రస్తుతంలో మనిషి జీవించటం మానేసి గతములో బ్రతుకుతూ ఉంటున్నాడు. గతాన్ని విడిచిపెట్టట్లేదు. గతంలో ఎవరో బాధ పెట్టారని, గతంలో ఎవరో ఏదో అన్నారని, గతంలో ఏదో జరిగిందని ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటం వల్ల ఈ రోజున క్రైస్తవుడు లేదా విశ్వాసి ఏం చేయలేకపోతున్నాడు అనంటే, ప్రస్తుతంలో ఆ వ్యక్తులను, ఒక వ్యక్తి ద్వారా బాధపరచబడ్డా, ఒక వ్యక్తి ద్వారా నష్టపోయా, ఆ గతాన్ని గుర్తుపెట్టుకోవటం వల్ల ప్రస్తుతంలో ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. క్రైస్తవులకి లేదా మనిషికి మూలాధారం ఏంటిది అనంటే, బైబిల్‌లో మనకి మనిషి జాతి మొత్తానికి కూడా దేవుడు చూపించిన గొప్ప మాదిరి ఏంటిదనంటే, ప్రేమించటము, క్షమించటము. నువ్వు గతాన్ని గుర్తుపెట్టుకోవటం వల్ల నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించలేకపోతున్నావు, ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. ఎలాగున దేవుడు మన ప్రార్థనలు వింటాడు ఆలోచించండి. నీ గతాన్ని ఎంతకాలం అట్లా గుర్తుపెట్టుకుంటూ ఉంటావు? ఓకే. ఒక ఒక విషయం ఆలోచించేద్దాము. నువ్వు ఒక వ్యక్తి యొక్క గతాన్ని గుర్తుపెట్టుకున్నావు. ఆ వ్యక్తి కనపడినప్పుడల్లా ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఆ వ్యక్తి మీద పగ పెంచుకోవటమో, లేదా అసూయని పెంచుకోవటమో, కోపాన్ని పెంచుకోవటమో చేస్తూ ఉన్నావు అనుకుందాం. నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు, మరి దేవుడు నీ గతం గురించి ఏమైనా మాట్లాడుతున్నాడా? దేవుడు ఎంతో ప్రేమతో చెప్తూ ఉన్నాడు. నేను మీ గతాన్ని మర్చిపోయాను. నేను మిమ్మల్ని కడుగుచున్నాను. నా రక్తము ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా తయారు చేయుచున్నానని చెప్పని ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఆ తండ్రికి, ఆ పరమందున్న తండ్రికి బిడ్డగా జీవించే నీవు గతాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మరి నీకు? జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డ. గతాన్ని విడిచిపెట్టేసేయి. ప్రస్తుతంలో బ్రతకటం ఆరంభించు. గతములో నేర్చుకున్న గుణపాఠాలు, గతంలో నేర్చుకున్న పాఠాలను జ్ఞాపకం ఉంచుకో తప్ప, గతములో నీకు సంభవించిన కీడుని జ్ఞాపకం చేసుకోమాక. అది మొదటి విషయము. రెండో విషయం ఏంటిదేనంటే, మనిషి ఈ రోజున రెండవది మనం వెళ్ళగొట్టలేని పరిస్థితి ఏంటిదేనంటే, మనిషి జీవితంలో వేషధారణ. ఈ రోజున మనిషి చాలా అంటే చాలా రకాలుగా జీవిస్తూ ఉన్నాడు. సంఘంలో ఒకలాగుంటాడు, సమాజంలో ఒకలాగుంటున్నాడు, ఇంటి దగ్గర ఒకలాగుంటున్నాడు, స్కూల్లో ఒకలాగుంటున్నాడు, తన చదువుకునే దగ్గర ఒకలాగుంటున్నాడు, తను పని చేసే దగ్గర ఒకలాగుంటున్నాడు. ఇన్ని రకాల వేషాలు వేస్తూ ఉన్నాడు మానవుడి దినాన్న. ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని రకాల పాత్రలను పోషిస్తూ ఉంటే దేవాది దేవుడు దేనిని బట్టి మనల్ని దీవించాలి? దేనిని బట్టి మన యుద్ధంలో మనకి విజయాన్ని ఇవ్వాలి దేవుడు? ఎన్నో రకాల పాత్రలు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగుంటూ ఉంటున్నాము. దేవుడు నీకు నానా రకాలుగా ఉండమని చెప్పలేదు ప్రియ దేవుని బిడ్డ. ఒకే విధంలో ఉండు. ఎందుకనంటే నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ ఏకరీతిగా ఉన్న దేవుడికి ఏకరీతిగా ఉన్న పిల్లలే కావాలి. అంతేగాని మరలా నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండి నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డ. దయచేసి దయచేసి నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు అలవాటు చేసుకోవాల్సింది ఏంటిదంటే ఒకేలాగుండు. అన్ని అన్ని రకాలుగా బ్రతకమాక. ఎక్కడైనా సరే దేవుని నామాన్ని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఒకేలాగా జీవించడం అలవాటు చేసుకో. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏంటిదనంటే, మనిషి జీవితంలో వ్యసనాలకు అలవాటు పడిపోయాడు. వెళ్ళగొట్టలేకపోతున్నాడు. వ్యసనాల నుంచి విడిపించబడలేకపోతూ ఉంటున్నాడు. ఏదో ఒక వ్యసనము ఈ రోజున మానవుణ్ణి పట్టి పీడిస్తూ ఉంటుంది. కొంతమందికి ఫోన్ వ్యసనము, కొంతమందికి నిద్ర వ్యసనము, కొంతమందికి తాగుడు, కొంతమందికి వ్యభిచారము, కొంతమందికి తిండిబోతుతనము. ఇవన్నీ కూడా మనిషికి వ్యసనాలుగా మారిపోయి మనిషి జీవితంలో వాటి నుంచి విడిపింపబడలేకపోతూ ఉన్నాడు. బహుశా ఈ రోజున నీ యుద్ధాలలో, నువ్వు చేస్తున్న యుద్ధంలో నీకు విజయము కాకుండా అపజయం గురవుతుందా?
అవమానానికి గురవుతున్నావా నువ్వు? లేదా దేవుని సన్నిధిలో ఎదగలేని పరిస్థితిలో ఉంటున్నావా? లేదా ఆత్మీయంగా బలపరచబడలేకపోతున్నావా? అయితే ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఏదో వ్యసనము నిన్ను వెనకాలకి లాగుతుంది. అది నీ గతము కావచ్చు, లేదా నీ వేషధారణ కావచ్చు, నీకున్న వ్యసనాలు కావచ్చు. ఇవి నిన్ను ముందుకు వెళ్ళనివ్వవు. ఇవి ఎనకాలకే లాగుతూ ఉంటాయి. కాబట్టి మూడో విషయము నువ్వు వెళ్ళగొట్టాలి. నీ జీవితంలోంచి గతాన్ని వెళ్ళగొట్టాలి. రెండవదిగా వేషధారణ జీవితాన్ని వెళ్ళగొట్టాలి. మూడవదిగా వ్యసనాలను, అది ఒకవేళ ఫోనే కావచ్చు, లేకపోతే లోక సంబంధమైన కార్యకలాపాలే కావచ్చు, ఏదైనా సరే కావచ్చు, వాటిని వెళ్ళగొట్టాలని చెప్పని మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. నాలుగో విషయం ఏంటిదనంటే, మనము వెళ్ళగొట్టలేనిది ఈ రోజున కొండెములు, లేదా ఇతరులకి తీర్పు తీర్చటము. మరి మన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక మనిషి మీద ఒక మంచి అభిప్రాయము ఎంతకాలం ఉంటుంది నీకు? ఎంతకాలం ఉంటుంది? ఒక చిన్న సందర్భం ఏదన్నా జరగగానే, ఆ వ్యక్తి మీద అప్పటి వరకు పెంచుకున్న మంచి అభిప్రాయము చెడుగా మారిపోతుందే. ఈ రోజున సమాజం ఎట్లాగో అయిపోయిందనంటే, నువ్వు 100లో 99 మంచి పనులు చెయ్యి. ఒక్క పని చెడుగా చెయ్యి. లేకపోతే చెయ్యమాక. 99ని మర్చిపోతున్నారు. ఒకటే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనిషి తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. ఎంత బాధాకరమైన విషయం చూసారా? ఎంత బాధాకరమైన విషయం. ఉట్టిని తీర్పు తీర్చేస్తూ ఉంటాము. ఈ రోజున అవసరాలను బట్టి మనిషి ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. దయచేసి అది మంచిది కాదండి. అది మంచిది కాదు. గతంలో ఆ వ్యక్తి నీతో ఎట్లా ఉన్నాడో ప్రస్తుతంలో మారి ఉండొచ్చు. లేతే ఒక్కసారి ఆలోచించి, నీ జీవితంలో మనిషి నీతో ఎలాగ ఉన్నాడు? ఎవరో ఏదో చెప్పారని చెప్పని నీవు ఒక వ్యక్తి మీద అభిప్రాయాన్ని మార్చుకొని తీర్పు తీర్చేస్తున్నావు. మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్న మాట, ఇతరులకు తీర్పు తీర్చే అధికారము మనకి లేదండి. మనది కాదది. మనము తీర్పులు తీర్చకూడదండి. ఒక వ్యక్తి ఇలాంటి వాడు, ఒక వ్యక్తి ఇలాంటి వాడన్న తీర్పు మనము ఏ వ్యక్తి గురించి కూడా తీర్చడానికి వీల్లేదు ప్రియమైన దేవుని బిడ్డ. తీర్పు ఎందుకునంటే, దేవుడే తన పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉన్నాడు మత్తయి సువార్తలో. ఇతరులకు తీర్పు తీర్చకుడి అని చెప్పని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఇతరులకి తీర్పు తీర్చొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకవేళ మనం అట్లా తీర్పు తీరిస్తే మనము తీర్పులోనికి వెళ్తూ ఉంటామంట. కాబట్టి దయచేసి ఆ తీర్పు నువ్వు తప్పించుకోవాలని చెప్పని మనవి చేస్తూ ఉన్నాను. ఇతరుల గురించి, ఇతరుల క్యారెక్టర్‌ని, లేకపోతే ఇతరుల మనస్తత్వాన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకేదో జరగలేదని చెప్పని ఆ తాత్కాలికమైన సందర్భాలు నీకు ఎదురైనప్పుడు నీకు నువ్వు పర్మనెంట్ డెసిషన్ నువ్వు తీసుకోమాక. దయచేసి దాన్ని గమనించుకొని ఆ మనస్తత్వాన్ని వెళ్ళగొట్టేసుకో. ఇతరులకు తీర్పు తీర్చే మనస్తత్వము నీ నుండి వేరుపరుచుకోవటానికి ప్రయత్నం చేయి. ఇది నాలుగో విషయము. ఐదో విషయం ఏంటిదనంటే, మన జీవితంలో జరిగేది ఏంటిదనంటే, గర్వానికి మనము బాగా లోనైపోతూ ఉంటాం. ఫర్ సపోజ్ దేవుడు మనిషిని మార్చుకున్నాడు. మనిషిని మార్చుకున్న తర్వాత మనిషి ఏమంటూ ఉంటాడంటే, నేను ఒకవేళ పాత వ్యక్తిలాగా ఉంటే నేను ఇలాగ ఉండను, నేను ఇలాగున చూస్తాను, ఇలాగున చేస్తాను, ఇలాగున మాట్లాడతాను, నేను ఆ వ్యక్తిని కాదు కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా ఉంటున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఎందుకయ్యా గర్వపు మాటలు? దేన్ని చూసి నీ గర్వము? డబ్బును చూసా, అధికారాన్ని చూసా, నీకున్న అందాన్ని చూసా, దేన్ని చూసి గర్వపడుతున్నావు? నీకున్న పిల్లల్ని చూసి గర్వపడుతున్నావా? నీకున్న బలగం లేకపోతే బలమును బట్టి గర్వపడుతున్నావా? అయ్యా, ఇవేమి మనకి ఉపయోగపడవు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. ప్రతీదీ తాత్కాలికమే. ఏదైనా సరే కొన్ని రోజులే ఉంటదండి. నేను సంఘ బిడ్డలకు ఒక మాట చెప్తూ ఉంటాను. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు, ప్రేమిస్తున్నామన్న ఒక్క మాటే కాదు, ఎంత కాలము ప్రేమిస్తున్నాము అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలని. ఎందుకనంటే, నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. నీ జీవితంలో గర్వపు మాటలు రానివ్వమాక, గర్వపు చూపు చూడమాక, ఇతరులను తృణీకరించి మాట్లాడమాక. ఎవరిలో ఏముందో ఎవరికి తెలియదు. దేవుడు ఎవరినైనా సరే వాడుకోగలిగిన సమర్థుడు. ఈ రోజున ఒక వ్యక్తి నీకంటే డబ్బు విషయంలో, లేకపోతే తలాంతుల విషయంలో, టాలెంట్ విషయంలో, చదువు విషయంలో ఈ రోజున ఒక వ్యక్తి నీకన్నా తక్కువ ఉండొచ్చేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తలుచుకుంటే దేనినైనా సరే తారుమారు చేయగలడు.
కాబట్టి జాగ్రత్త. గర్వపు మాటలు మాట్లాడమాక, గర్వపు చూపు చూడమాక. ఆఖరిగా చెప్పుడు మాటలు, చెప్పుడు మాటలు ఇవి చాలా ప్రమాదకరమైందండి. ఈ చెప్పుడు మాటల వల్ల మనిషి తన ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిపోతా ఉంటాడు. వినమాకండి, వినమాకండి. చెప్పుడు మాటలు నీ మనశ్శాంతిని పాడు చేస్తాయి. చెప్పుడు మాటలు నువ్వు వింటున్నట్లయితే నీ కుటుంబంలో సమాధానాన్ని నువ్వు కోల్పోతా ఉంటావు. వినమాకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ చెప్పుడు మాటల వల్ల నీ జీవితము భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటుంది. సౌలు చెప్పుడు మాటలు విన్నాడు కాబట్టే దావీదు వెనకాల పరిగెత్తుతూ చంపటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఆ చెప్పుడు మాటలు వినటం వల్ల సౌలు తను రాజుని అన్న సంగతే మర్చిపోయాడు. తన బిహేవియర్ మారిపోయింది, తన ఆలోచన మారిపోయింది. రాజ్యాలతో యుద్ధము చేయాల్సిన వ్యక్తి దావీదు వెనకాల పరిగెత్తడం ఆరంభించాడు. చివరికి తన రాజ్యాన్నే కోల్పోయాడు. కాబట్టి దయచేసి మీరు చెప్పుడు మాటలు వినమాకండి. ఈ చెప్పుడు మాటలు మీ కుటుంబాన్ని అసలు మీరు ఏమై ఉన్నారో అది మర్చిపోయేటట్లు చేస్తాయి. మీరు వినే చెప్పుడు మాటలు మనుషుల మీద ద్వేషాన్ని పెంచుతూ ఉంటాయి. మీరు వినే చెప్పుడు మాటల వల్ల మీ కుటుంబంలో అసమాధానం నెలకొల్పుకుంటూ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6 విషయాలను మీరు వెళ్ళగొట్టగలిగితే మీరు చేస్తున్న ప్రతి యుద్ధంలో దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి విజయాన్ని మీరు సంపాదించాలి అని చెప్పని ప్రతి విషయంలో కూడా మీరు సాతానుతో పోరాడే ప్రతి విషయంలో కూడా మీరే విజయాన్ని సాధించాలని చెప్పని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దేవుడు మీకు కృపని దయచేయను గాక. ఆమేన్.